మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని ఈ నెల 12వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం అనంతరం సమ్మె పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. యాజమాన్యాలకు కార్మికులకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను అందరూ కూడా వ్యతిరేకించాలని కోరారు. ఈ సమ్మెలో పేద రైతులు, కౌలు రైతులు, వివిధ పంటల అన్ని పంటల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొస్తుందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కానీ, అలాగే యూరోపియన్ యూనియన్తో చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల కానీ ఈ దేశానికి చాలా పెద్ద ప్రయోజనం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగం చాలా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. పాడి రంగం కానీ, అట్లాగే ఆక్వా రంగం కానీ, లేకపోతే ఇతర మన అన్ని పంటల రైతులు కూడా నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. పౌల్ట్రీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రమాదకరమైన ఈ ఒప్పందాల్ని ఇవాళ ద్వారా 8 గంటల పని హక్కు అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాగే కనీస వేతనాలు అడగడం అనేది 178 రూపాయల జాతీయ సగటు వేతనాన్ని నిర్ణయించింది లేబర్ కోర్సులో. అంటే ఇంతకు మించిన ఎక్కువ జీతాలు ఉన్న వాళ్ళందరూ కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెట్టబడతారంటే కనీస వేతనం అడిగే హక్కు కూడా కోల్పోతారు. అలాగే సంఘాలు పెట్టుకునే అవకాశాన్ని పరిమితం చేసింది. సమ్మె హక్కుని ఇంతకుముందు సమ్మె చేస్తే 1 రోజు జీతం కట్ చేసేవాళ్ళు, రాబోయే కాలంలో సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్ చేస్తామని ఆ రకంగా సమ్మె హక్కును కూడా పరిమితం చేస్తూ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టి యజమానులకు మరింత లాభాలు చేకూర్చే పద్ధతుల్లో ఈ యొక్క లేబర్ కోడ్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత నెలలో దీన్ని నోటిఫై చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయడం కోసం రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి అన్ని కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి. ఏలూరు జిల్లా జయప్రదం కోసం ఏలూరు జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు కృషి సాగిస్తున్నాం. ప్రధానంగా జన్మ హక్కుగా ఉన్నటువంటి సమ్మె హక్కుని కాలరాచే పద్ధతుల్లో పాలక వర్గాలకి సానుకూలంగా కార్మిక చట్టాలని రద్దు చేసి కోర్టుగా మార్చింది. అలాగే ప్రభుత్వ పాత్ర నుంచి తప్పుకునే ప్రయత్నం చేసి కార్మికుల్ని నేరస్తులుగా మార్చే పద్ధతులని కోర్టును రూపొందించింది. పని భారాన్ని పెంచుతుంది. రెండో పక్కన గ్రామీణ పేదలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని, పని హక్కుని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల యొక్క దయాపేక్షగా ఉండేటువంటి పద్ధతిలో బీబీజీ రామ్జీ అనే పద్ధతిలో స్కీమ్ని మార్పు చేసింది. అలాగే కార్పొరేట్లకి, భూస్వాములకి మేలు చేసే పద్ధతుల్లోనే విత్తన సవరణ చట్టాన్ని మార్పు చేసింది. రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావటం లేదు. ఉపాధి